హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. సో జీ తెలుగులోని లక్ష్మీ రవి మా ఇంటికి సీరియల్ ఎంత ఆదరణ పొందుతుందో మనం చూస్తుంటాం. అయితే ఈ నేపథ్యంలోని అమ్మాయి గారు సీరియల్లో ఉన్న మన రాజుకి లేడీ ఫ్యాన్స్ అయితే మామూలుగా లేరు. సీరియల్ అయిపోయిన తర్వాత అయ్యో మేము మిస్ అయిపోయామే అనుకుంటుంటే లేదు మీరేం మిస్ అవ్వలేదు, మళ్ళీ మేము ఈ సీరియల్లో ఇంట్రడ్యూస్ చేస్తాం మ్యాడీగా అని చెప్పి తీసుకురావడం జరిగింది. మరి తను ఈరోజు మనతో పాటు ఉన్నారు అండ్ ద క్యూటెస్ట్ పంచమి దట్ ఈస్ లక్ష్మి ఆల్సో మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. హలో హాయ్. హాయ్ నమస్తే, హౌ ఆర్ యు? సూపర్. అండ్ ఫస్ట్ మీరు చెప్పండి ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు మీ లేడీ ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు మీ సీరియల్ అయిపోయిన తర్వాత. అవునా? అయ్యో మిస్ అయిపోయినామే ఈయన మళ్ళీ అని చెప్పి. అందుకే ఇప్పుడు మళ్ళీ వచ్చాను వాళ్ళ కోసమే. తెలుగు బాగా నేర్చుకున్నారా? బాగా వచ్చు. ఆల్మోస్ట్ ఒక 4.5 years కదా. మీకు? నాకు 75% వచ్చు. 75%. కానీ కెమెరా ముందు ఒక 50% అవుతుంది. మిగిలిన 20% ఏమైతుంది? అది ఇంకా నేర్చుకోవాలి. అంటే వస్తువులు అదన్నీ తెలియదు, కొంచెం మాట్లాడడానికి బాగానే వచ్చు. ఓకే. సో లక్ష్మీ రవి మా ఇంటికి సీరియల్లోని మీది డిఫరెంట్ జోనర్, స్లాంగ్ డిఫరెంట్. అవును, మా ఊరి అమ్మాయి మాట్లాడే విధంగా ఉంటుంది. సో శ్రీకాకుళం స్లాంగ్ లో మొత్తం కూడా మీరు కనిపించిపోతున్నారు. మరి స్లాంగ్ నేర్చుకున్నారా మీరు? కొంచెం నేర్చుకున్నారు. ఎవరు నేర్పిస్తున్నారు మీకు? ఇది ప్రాంప్టర్, డైరెక్టర్. ప్రాంప్టర్ అండ్ డైరెక్టర్ ఏంటి మధు బాబు అలా చెప్పాలి, కుక్కోండి అలా చెప్పాలి, నాను అవన్నీ. అంతే, చిన్న వర్డ్స్ అంటే గుర్తులేదు, చెప్పినప్పుడు గుర్తొస్తుంది అలా. సూత్తాను. మధుగారు వచ్చేస్తావు కదా, అదే కదా. మధుగారు బాగా మాట్లాడుతున్నారు. మధుగారికి తెలుసా ఆల్రెడీ శ్రీకాకుళం వెళ్ళొచ్చారా? నేర్పించాడు. బట్ అదే ఇది పుష్ప తర్వాత అట్లా మూవీస్ చూసి మనం నేర్చుకున్నారు. ఓకే. బట్ సీరియల్లోని వచ్చేసరికి శ్రీకాకుళం స్లాంగ్ ఆఫ్టర్ లాంగ్ టైం వింటున్నాను మళ్ళీ నేను. అంటే ఎక్కువ శాతం మనకి తెలంగాణ స్లాంగ్, రాయలసీమ స్లాంగ్ అనేది ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. బట్ శ్రీకాకుళం స్లాంగ్ అనేసరికి మీకు ఏమైనా కష్టం అనిపించిందా? చాలా. అంటే నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ ఆల్రెడీ తెలుగు సీరియల్ చేశాను కదా, సో సెకండ్ సీరియల్ విల్ బి ఈజీ అనుకున్నాను నేను. ఎందుకంటే దాంట్లో స్టార్టింగ్ లో చాలా కష్టపడ్డాను తెలుగు నేర్చుకోవడానికి. ఒక 2-3 months కొంచెం ఇట్ వాస్ డిఫికల్ట్. సో ఐ థాట్ సెకండ్ సీరియల్ విల్ బి ఈజీ ఫర్ మీ. కానీ ఇక్కడికి వస్తే ఐ టుక్ 1 year గ్యాప్ ఆల్సో ఆఫ్టర్ దట్ సీరియల్. సో ఇక్కడికి వస్తే ఫస్టే తెలుగు కొంచెం మర్చిపోయాను. ఇక్కడ ఇంకా ఏమేమో చెప్తున్నారు, స్టార్టింగ్ అసలు నోరు తిరగలేదు. కానీ ఇప్పుడు కొంచెం ఓకే. అంటే ఆ స్లాంగ్ చెప్పడానికి నా మౌత్ ఎలాగెలాగో వెళ్తది అలా. అవును, మొత్తం తిప్పాలి. అది కష్టంగా ఉంది. మెల్లమెల్లగా మా శ్రీకాకుళం అమ్మాయి అయిపోతారులే. ఎందుకంటే అటు సైడ్ మీకు ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు. జీ తెలుగు అనగానే ఎక్కువ శాతం విలేజ్ సైడ్ బాగా ఆదరిస్తూ ఉంటారు అనమాట జీ తెలుగు సీరియల్స్ మెయిన్లీ. సో త్వరగా మీరు కనెక్ట్ అవుతారు వాళ్ళకి. అండ్ మ్యాడీ గారు, మీకు ఎలా అనిపిస్తుంది న్యూ ప్రాజెక్ట్ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు, దట్ రాయల్ లుక్ ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు దాకా పూర్ క్యారెక్టర్ చేశాను, ఇప్పుడు రిచ్గా చేస్తున్నాను. సో నాకే కొంచెం రిచ్ క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు నేను సీరియల్స్లో. సో ఇది ఫస్ట్ టైం యాక్చువల్లీ. సో నేను చాలా ఎక్సైట్ అయ్యాను. సో మ్యాడీ గారు, మీకు ఏది కష్టం అనిపించింది, పూర్గా యాక్ట్ చేయడమా లేకపోతే రిచ్గా కనిపించడమా? అంటే నాకు ఏ క్యారెక్టర్ కూడా కష్టం అని కాదు, ఎవ్రీ క్యారెక్టర్ ఛాలెంజింగ్ లాగానే ఉండాలి. ఏదైనా ఒకటి రియల్గా మనకు ఛాలెంజెస్ ఉంటేనే మనకి యాక్టింగ్ ఇంకా మనం నేర్పుతారు కదా మంచిగా, ఏదైనా మనం డిఫరెంట్గా నేర్చుకోవచ్చు. సో నాకు కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది అంతే తప్ప ఛాలెంజింగ్ అనే నాకు ఐ లైక్ ఛాలెంజెస్. సో నాకు ఏ క్యారెక్టర్ అయినా పర్లేదు. ఇంకా నేను కొత్తగా ఐ లైక్ ఫైట్ సీన్స్, ఎమోషన్ సీన్స్, అట్లా నాకు ఇంకా చేయాలని ఉంది. చూద్దాం ఈ క్యారెక్టర్ ఎలా ఉండదో ఏమో తెలీదు. సో ఈ రోజు నుంచి లక్ష్మీరావు మా ఇంటికి 10 o'clock టెలికాస్ట్ అవుతుంది. సో నేను రీఎంట్రీ ఇస్తున్నాను అమ్మాయి గారి తర్వాత దీనికి. సో ఐ లైక్ టు సే ఫర్ మై ఫ్యాన్స్ అండ్ ఆల్, అమ్మాయి గారిలో ఎలా సపోర్ట్ చేశారో దీనికి కూడా అలాగే సపోర్ట్ చేసి నన్ను ఆదరించండి. మన యాక్ట్రెస్ దర్శిని అనగానే వాట్స్ యువర్ ఫస్ట్ రియాక్షన్? Because we are doing we are working second time for this because ఈ ప్రాజెక్ట్ అని కాదు, we did web series for Hotstar actually. సో అక్కడ చేసాము ఒక 2 days. సో నాకైతే వే కంఫర్టబుల్ కాబట్టి నాకు ఐ వాజ్ హ్యాపీ. కెమిస్ట్రీ ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. బికాజ్ వి బోత్ ఆర్ గౌడాస్ అండ్ వి బోత్ ఆర్ నాన్ వెజిటేరియన్స్ కాబట్టి ఫుడ్లో మనం బాగా కెమిస్ట్రీ వర్కౌట్ అయిపోతుంది. మొత్తం ఇద్దరు నాన్ వెజ్ ఫేవరెట్ కదా, ఇద్దరికి కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అవుతుంది. ఆయనకి లేడీ ఫ్యాన్స్ మామూలుగా లేదు. దర్శినితో దట్టు లక్ష్మితో చూసేసరికి మిమ్మల్ని ఏమైనా తిట్టే సిచ్యువేషన్స్ వస్తాయి, ఏమనుకుంటున్నారు దానికి?
సో తిట్టారు అనుకుంటా, బాగానే కనిపిస్తున్నాను కదా, సో నాకు కూడా లవ్ ఇస్తారు అనుకుంటా, నేను లవ్ ఇస్తారు ఎక్స్ట్రా లవ్, ఐల్ గెట్ ఎక్స్ట్రా లవ్ ఫ్రమ్ యశ్వంత్ ఫ్యాన్స్. ఓకే ఓకే. టోటల్ గా మీది లాస్ట్ ప్రాజెక్ట్ అండ్ ఈ ప్రాజెక్ట్ వెరీ సాఫ్ట్, వెరీ అంటే సాఫ్ట్ స్పోకెన్ పర్సన్, ఒక తెలుగు అమ్మాయి లాగా మీరు అదే క్యారెక్టర్ క్యారీ ఫార్వర్డ్ చేస్తూ వచ్చారు కదా. సో జనాలు మీ దగ్గర నుండి కొత్తగా ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మళ్ళీ మీరు అదే సాఫ్ట్ క్యారెక్టర్ లో కనిపించడం మీకు ఎక్కడ అనిపించలేదా? అంటే మళ్ళీ జనాలు యాక్సెప్ట్ చేస్తారా అంటే లేదా? లక్ష్మి సాఫ్ట్ కాదు, లక్ష్మి సాఫ్ట్ కాదు, బానే అంటే ఏమంటారు, నాటీనే, కొంచెం ఎక్కువ మాట్లాడుతుంది, అన్నిట్లో అంటే ఇంటర్ఫియర్ అవుతుంది, అన్ని ఏమేం కావాలి అన్ని చేస్తుంది. ఇది అంతా అంటే ప్రీవియస్ క్యారెక్టర్ కన్నా ఇది బానే ఉంది. అంటే ఎక్కువ ఏడుస్తుందా? లేదు, అదే ఎక్కువ లక్ష్మి టిపికల్ అంటే సీరియల్ serial అమ్మాయిలు ఏడుస్తూనే ఉంటారు కదా. ప్రాజెక్ట్ కి గ్లిజరిన్ లైఫ్ సీరియల్స్ అంటే అమ్మాయిలు ఏడుస్తూనే ఉంటారు, బట్ ఇప్పుడు ఎలా అయింది అంటే సీరియల్లో హీరో కూడా ఏడవాలి ఇప్పుడు. అవును. సీరియస్ గా నాకైతే అమ్మాయి గారు కూడా ఏడ్చాను, ఇక్కడ ఎలానో తెలియదు నాకు. లేదు లేదు, ఇక్కడ ఇక్కడ మీరు ఏడిపిస్తారు రాయల్ లక్ష్మి. క్యారెక్టర్ కాబట్టి మేబీ మీరు ఏడవరలేండి. లేదు అంటే ఇప్పుడు అలా అయిపోయింది సీరియల్. అంటే మీరు ఇప్పుడు ఏడ్చినా కూడా చాలా రాయల్ గా ఏడవాలి. బట్ నాకు అది ఏడ్చే కాన్సెప్టే కొంచెం ఏదైనా లైక్ నార్మల్ రెగ్యులర్ డైలీ సోప్ కాబట్టి డైలీ మనం ఏడుస్తుంటే బాగుండదు. ఎప్పుడైనా ఒక మంచి కానీ అది రియల్ గా రియలిస్టిక్ గా ఉంటది. ఏడుస్తారు అమ్మాయిలు, ఏం అంతగా ఏం జరిగినా నేను ఏడవను అలా ఎవరు ఉండరు. సీరియల్ ఎలా ఉంటది అలానే సిచ్యువేషన్ వస్తే అన్నిటికీ ఏడుస్తారు అమ్మాయిలు, ఇంక్లూడింగ్ మీ. అండ్ సీరియల్ అనగానే డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్ అన్ని కూడా చూపిస్తూ ఉండాలి. లైక్ క్లోజ్ షాట్స్ అని, వైడ్ షాట్స్ అని, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మీకు బాగా కష్టం అనిపించే షార్ట్స్ ఏంటి? అంటే లైక్ ఏ ఎమోషన్ క్యారీ ఆల్రెడీ చెప్పాను, చెప్తానా చెప్తాను. సజెషన్ షార్ట్స్ షీ కాంట్ స్టాండ్. అంటే ఎలా అయిపోతుంది తెలుసా, అంటే నించోడం ఏం కష్టం కాదు, బట్ నేను బెంగళూరులో ప్యాటర్న్ వేరే ఉంటుంది, హైదరాబాద్లో ప్యాటర్న్ వేరే ఉంటుంది కాబట్టి బెంగళూరులో అంత సజెషన్స్ ఉండదు, ఇక్కడ సజెషన్స్ ఎక్కువ ఉంటుంది. మనం అది నించోవాలి కదా, వేరే వాళ్ళకి మనం యాక్టింగ్ చేసి ఆల్రెడీ తయారైపోయి ఉంటాము. బికాస్ ఇప్పుడు ఐటీ కంపెనీస్లో ఎలా ఉంటుందంటే మన కాల్ షీట్ వేరు, ఐటీ కంపెనీ కాల్ షీట్ వేరు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే 9 to 5, 10 to 4 అట్లా ఉంటుంది. మనకు అలా కాదు, 9 to 9. ఒకసారి మనం తప్పకుండా లేట్ నైట్ షూట్ చేయాల్సి వస్తుంది. అది ఆల్మోస్ట్ పొద్దున్న 6:30 వరకు కూడా చేసాము, 12 వరకు చేస్తాము, 2:30 వరకు కూడా చేస్తాము. సో మనకి ఆల్మోస్ట్ ఒక 18-19 hours అయిపోతుంది. మేము కూడా యాక్టింగ్ చేసి మళ్ళీ సజెషన్లో కూడా నించొని మళ్ళీ యాక్టింగ్ చేయాలి కదా, మనకు అసలు ఇక్కడ మొత్తం పెయిన్ వచ్చేసి ఉంటుంది. సో ఐ హేట్ సజెషన్ షార్ట్స్. మీకు నాకేం అలా అనిపించదు. గ్లిజరిన్ ఎక్కువ వాడాలంటే కొంచెం కష్టం, కానీ నేను గ్లిజరిన్ ఒక 10% వాడతా, బట్ స్టిల్ లేకుండానే మీరు ఏడుస్తారా? నేను ఐ వోంట్ యూజ్ గ్లిజరిన్. ఏం గుర్తు తెచ్చుకుంటారు ఆ టైంలో? లేదు అంటే ఐ ఫీల్ జస్ట్ అంతే, లైక్ అంటే లైక్ మీ పాస్ట్ స్ట్రగల్స్ గుర్తు తెచ్చుకుంటారా? ఆర్ ఎల్స్ బికాస్ టు బి ఆనెస్ట్ చెప్పనా, ఒక సాంగ్ ఏదైనా ఎమోషన్స్, ఒక సాంగ్ ఉంది కన్నడలో, ఒక సాంగ్ ఉంది, ఆ మ్యూజిక్ ఆ వింటనే లైక్ టీయర్స్ అలా వస్తుంది. నేను సాంగ్ అదొక సాంగ్ ఉంది, ನನ್ನ ಎದೆಯ ಗೋಡೆ ಮೇಲೆ ನಿನಗಾಗಿ ಬರೆದೋಲೆ ನೀ ಬಂದು ಓದುವ ಮುನ್ನ అంటే నా గుండెలో నీ మీద నేను రాసిన పదాలని నువ్వు వచ్చి చూసేసరికి నేను ఉండను అన్నట్టు, అట్లా ఉంది. సో అది నాకు సాంగ్ కింద లవ్ బ్రేకప్ ఏం కాదు, బట్ ఆ మ్యూజిక్ ఉంటుంది కదా, ఆ లైన్స్, ఆ మ్యూజిక్ నేను ఫస్ట్ అది ఆలోచించుకుంటా, మైండ్ వాయిస్లో అది వేసుకుంటే నాకు ఆటోమేటిక్గా టీయర్స్ వస్తుంది. అండ్ ఒకవేళ అక్కడ రాకపోయినా కూడా నేను గ్లిజరిన్స్ వాడాను, చాలా రేర్. ఇప్పుడు సడన్గా షార్ట్ రెడీ అంటారు కదా, అప్పుడు మాత్రమే వాడతాను. బికాస్ టైం ఇవ్వరు అంత ఎక్కువ మనకు, మనం సడన్గా రావాలంటే. అప్పుడు నేను ఏం చేస్తాను, లైక్ స్టీరింగ్ ఎక్కువ చేస్తాను, స్టీరింగ్ అలాగే చేస్తుంటే ఈజీగా వచ్చేస్తాను, అలా కంట్లో నుంచి వాటర్ వస్తుంది అట్లా వస్తుంది. అండ్ ఇప్పుడు కూడా నేను చూడండి ఒక ట్రై చేస్తే ఇప్పుడు కూడా ఫాస్ట్గా వచ్చేసింది నాకు, బట్ వితౌట్ లిజనింగ్ ఆల్సో ఐ కెన్ ట్రై ఇట్ అట్లా. ఓకే. అండ్ అలాంటి బ్రేకప్ సాంగ్స్ కి వెంటనే మీరు కదిలిపోతున్నారు కాబట్టి ఇస్ దర్ ఎనీ బ్రేకప్ స్టోరీ? అలా ఏం కాదు, చూడండి ఇప్పుడు నేను ఆల్రెడీ వచ్చేసింది, ఇప్పుడు చూసారా, అబద్ధం చెప్తున్నారు. చూడండి ఇప్పుడు ఆల్రెడీ వస్తుందా, ఎప్పుడైనా సీన్ జరిగిందా? సరే నేను అడగలేండి, లవ్ స్టోరీ గురించి ఏడవకండి, మళ్ళీ నేను ఏడిపించాను అంటారు మిమ్మల్ని. మీరు చెప్పకపోతే ఏమైంది, దర్శిని గారు చెప్తారు ఆవిడ లవ్ స్టోరీ. దర్శిని గారు మీరు చెప్పండి. స్టోరీ లేదు అసలు, పెళ్ళి డైరెక్ట్ పెళ్ళి అస్సలు నమ్మని. అంటే లవ్ చేసి పెళ్లి అంటే చెప్పారంటుంది అంతే, సీరియస్ గా లేదు. చెప్పే లవ్ స్టోరీ లేదు, చెప్పకుండా నో ప్రపోజల్స్. Proposals I used to get when I was in college, but after that I don't know, ఎవరు ప్రపోజ్ చేయలేదు, ఏం చేయలేదు. ఇండస్ట్రీలోకి వచ్చాక no no one nobody proposed me.
ఎందుకంటారు? ప్రామిస్ ఇండస్ట్రీకి వచ్చాక నాకు ఎవరు ప్రపోజ్ ఏం చేయలేదు, నాకు చేయలేదు. గుర్తులేదు. కాలేజ్ డేస్ లో గుర్తుంది, అప్పుడు వెంట పడేది చెప్పే ఐ లవ్ యూ చెప్పేది ఓకే, అదని. తను ఎవరి దగ్గర వెంట పడింది అడగండి, అది అడిగితే ఓకే. మీరు వెంటపడ్డారా? వై తను ఎందుకు వెంటపడ్డారు? డేర్ లేదు నాకు, ధైర్యం లేదు. డేర్ లేదంట. నా? చెప్పట్లేదు, ఏయ్, అంటే మీకు తెలుసా? నాకు తెలియదు, బట్ అంటే ఎవరు చెప్పారు అది, అట్లా అంటున్నా నేను. లేదు, అంత గట్టిగా చెప్తున్నారు కదా. అదే ఏమో చెప్పలేదు అని నేను చెప్పి. యశ్వంత్ కి చెప్పినట్టు అదే. చెప్పదు అంటున్నారు. సరే ఆమె చెప్పదు, మీరు చెప్పండి. నేనా? నేను ఐఎమ్ లవ్ విత్ మై ఫ్యాన్స్, ఓ మై పేరెంట్స్. అదే సో మెనీ ఇంటర్వ్యూస్ లో Very- ఫస్ట్ కిస్ ఎప్పుడు అంటే అదే. మా అమ్మతో కిస్ అంటారు కదా, అలా. అదే మనకు ప్రపోజల్స్ వస్తుంది, ప్రపోజ్ మనకు అంటే కాదు, see, మీకు ఎలా అంటే వస్తది ఆ అమ్మ. ప్రపోజల్స్ అంటే ఎవరికైనా వస్తుంది. ఇప్పుడు ప్రపోజల్స్ నాకని కాదు, నాకు చాలా మందికి రాలేదు. వచ్చింది, కొంతమంది చెప్పరు. బట్ ఆల్మోస్ట్ ఇప్పుడు మేము ఇండస్ట్రీలో ఉన్నాం కాబట్టి, హీరో కాబట్టి ఒక క్రష్ ఉంటుంది, బట్ వీ వోంట్ టేక్ ఇట్ సీరియస్ అంతే. బట్ ఓకే, And మా నేను ఫ్యాన్స్ ఒకటి లాగా అడగాలనుకుంటున్నా, ఇన్స్టాలో నాకు తెలిసి మీకు చాలా మంది మెసేజెస్ చేస్తూ ఉంటారు కదా, మీరు ఎప్పుడైనా ఎవరికైనా రియాక్ట్ అయ్యారా? సి ఎలా అయిపోతుందో తెలుసా, ఇది ఒకటి యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. మనకి వి కాంట్ రిప్లై ఫర్ ఎవ్రీ వన్, ఓకేనా, బికాస్ చాలా మంది ఉంటారు కదా. బట్ ఐ లైక్ టు రిప్లై ఫర్ సమ్ పీపుల్స్. బట్ నేను ఎందుకు చాలా కామెంట్స్లో కూడా నేను ఎక్కువ రిప్లై చేయను, తెలిసిన వాళ్ళకి మాత్రమే రిప్లై చేస్తాను. బయట అంటే ఫ్యాన్స్కి తర్వాత ఫాలోవర్స్కి ఎందుకు చేయను అంటే, ఒకరు చేస్తే ఒకరు బాధపడతారు. ఎలా తెలుస్తుంది? నేను అంటుంది పర్సనల్ గా, అంటే నార్మల్ మెసేజెస్ పంపిస్తారు కదా, నాట్ ఇన్ కమెంట్ సెక్షన్. మెసేజెస్ ఎలా అవుతుందంటే, మనం వాళ్ళు మెన్షన్ చేస్తారు, మెన్షన్ చేసినప్పుడు మనం రీమెన్షన్ చేస్తాం కదా, ఆటోమేటిక్గా రిక్వెస్ట్ అక్సెప్ట్ అయిపోతుంది. అవును, మనం అక్సెప్ట్ చేయకుండానే మీకు చాలా లవ్ ప్రపోజల్స్ కూడా వస్తాయి అందులోని. లవ్ ప్రపోజల్స్కి అదే దట్స్ వాట్ ఐ టోల్డ్, మనం సీరియస్గా తీసుకోము అది, బికాస్ యాజ్ అ ఫ్యాన్స్ దే ఆర్ టెల్లింగ్ అలా అనుకుంటాము. బికాస్ సి ఇప్పుడు మనం ఎవరో లవ్ ప్రపోజల్ చేసినప్పుడు బయట వాళ్ళు తెలియకుండా మనం అలా యాక్సెప్ట్ చేయలేం కదా, మాట్లాడితేనే కదా తెలిసేది. లేదు అలా ఏం లేదు. బట్ నాకు ఫ్యాన్స్కి నేను అదే పాపం వాళ్ళు రిప్లై, నేను ఆల్మోస్ట్ నా ఫ్యాన్స్కి రిప్లై ఇస్తాను ఫ్యాన్స్కి. బట్ అన్నోన్ ఫాలోవర్స్ ఎవరైనా చేస్తే కూడా నేను అలా ఎవరికి రిప్లై ఇవ్వను. ద రీజన్ ఈజ్, ఇప్పుడు మేము ఒకసారి అక్సెప్ట్ చేసుకొని మాట్లాడతాం అనుకోండి, వాళ్ళు పాపం వాళ్ళకి మాట్లాడని ఉంటుంది, మనకి ఇంకా ఎక్కువ వాళ్ళతో మాట్లాడాలి, ఫ్రెండ్స్ చేసుకోవాలని ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు మేము పెద్ద సెలబ్రిటీస్ ఎవరైనా మాకు రిప్లై ఇస్తే వాళ్ళు రిప్లై ఇస్తారా లేదని మేము చేస్తాము. ఒక్కొక్కసారి వాళ్ళు చేయర్లే, బిజీ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మాకు ఎలా ఫ్యాన్స్, మేము కూడా ఫ్యాన్స్ చాలా మంది ఉంటారు, బట్ దే వోంట్ రిప్లై ఫర్ అస్. మనం వాళ్ళకి గుడ్ మార్నింగ్ మనం రెగ్యులర్గా ఏమైనా మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడాలి, మాకు ఏం లేదు, వి జస్ట్ వాంట్ టు గివ్ కాంప్లిమెంట్స్ అలా ఉంటుంది. మనం ఆయన పెడితే మళ్ళీ వాళ్ళు ఆయన ఒకసారి రిప్లై ఇస్తారు, ఓకే చేశారు కదా అని రిప్లై ఇస్తారు. మళ్ళీ రిప్లై ఇస్తే అది దే విల్ బి బిజీ, రిప్లై చేయకుండా కొంచెం ఇది ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్గా ఒక్కొక్కసారి కొంతమంది ఏం చేస్తారు, కాల్ చేసేస్తారు డైరెక్ట్గా, ఎక్కడో ఉంటాము, మళ్ళీ మనం రిజెక్ట్ చేసి కూడా వాళ్ళు బాధపడతారు. అందుకే బెటర్ ఫ్యాన్స్ అంటే ఎలాగో ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు కొంచెం దే కెన్ అండర్స్టాండ్ కదా ఫ్యాన్స్ అంటే, బికాస్ వీ లవ్ ఫ్యాన్స్. ఇప్పుడు మేము ఇక్కడ దాకా వచ్చామని అది దేనికోసం వచ్చాము ఇక్కడ దాకా, వీ వాంట్ దేర్ లవ్ కదా. సో ఫేమ్ కావాల్సింది పీపుల్ యూస్ టు రికగ్నైజ్ చేయాలి మమ్మల్ని, మేము వాళ్ళకి నాకు ఈవెన్ ఎంతమంది వచ్చినా కూడా సెల్ఫీకి ఐ లవ్ టు గివ్ దెమ్, బికాస్ నేను దానికోసం ఇక్కడ దాకా వచ్చాను. ఫ్యాన్స్ అంటే బికాస్ ఐ లవ్ కదా. సో ఎలా అంటే కొంతమంది ఎలా ఉంటారు తెలుసా, వస్తారు బికాస్ నేనే తీసుకొని ఫోటో ఆల్మోస్ట్ సెల్ఫీ చేస్తాను బికాస్ టైం పడుతుందని. కొంతమంది వస్తారు, ఓకేనా, ఎలా పెట్టుకొని ఒక 4 seconds 5 seconds టైమర్ పెట్టేస్తారు. సో ఎలా పెట్టుకొని ఉంటాం కదా, టైమర్స్ పెట్టేస్తారు, అప్పుడు పేషెన్స్ ఉండదు. బట్ అయినా ఓకే నేను ఫస్ట్ ఆ టైమర్ నేనే ఆఫ్ చేసి నేనే తీస్తాను, ఇవ్వండి నేనే చేసి ఇచ్చేసి పంపించేస్తాను, బికాస్ అలా పెట్టుకుంటారు కదా. బట్ టైం ఉన్నప్పుడు అలా కష్టం. ఇప్పుడు మనం చాలా బస్ టైం అయి ఉంటుంది ఒక్కొక్కసారి, అప్పుడు వెళ్ళిపోవాలి వస్తుంది, అప్పుడు నాకు బాధ వేస్తుంది, వీ కాంట్ గివ్ కదా వాళ్ళకి అని. బట్ కొంచెం ఐ ఫీల్ దట్ వాళ్ళకి కష్టమైన, నేను ఎప్పుడన్నా ఎవరికైనా వెళ్ళిపోతే చెప్పకుండా ఐ ఫీల్ ఓ పాపం ఇస్తుంటే బాగుండేది, ఐ ఫీల్ లైక్ దట్ అంతే. బట్ నాకేం అలా కష్టం అని అలా ఏం లేదు. మీకేమైనా అలాంటివి ఇన్సిడెంట్స్ ఏమైనా ఫేస్ చేశారా? లైక్ సెల్ఫీస్ కోసం మీ దగ్గరికి వస్తే మీరు అంటే టైం లేక వెళ్ళిపోవడం, ఆర్ ఎల్స్ అది నా ఇష్టంగా నేను వెళ్ళిపోలేదు. నన్ను ఒక ఇదిలో నిలబడితే ఎన్ని మంది వచ్చినా నేను ఇస్తాను. కానీ మనం ఈవెంట్స్ కి వెళ్తాం కదా, అక్కడ ఛానల్ వాళ్ళు అంటే ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు కదా. సో అప్పుడు మేడం ఇవ్వకండి ప్లీజ్, ఒక్కరికి ఇస్తే అందరికి ఇవ్వాలి మేడం, ప్లీజ్ ఇవ్వకండి మేడం, మనకు ఇదవుతుంది, వెళ్దాం అని అర్జెంట్ చేస్తారు. అప్పుడు నేను వాళ్ళని చూసి సారీ అని చెప్తా, ఏం చేయాలి, లైక్ ఐ వుడ్ లవ్ టు గివ్ బట్ ఆ టైంలో. కానీ వేరే టైంలో ఎక్కడైనా ఇప్పుడు షూట్ చేస్తున్నప్పుడు అవుట్డోర్ లో అప్పుడు ఎంతమంది వచ్చినా ఆబ్వియస్లీ ఐ వుడ్ లవ్ టు గివ్. అండ్ తెలుగు ఆడియన్స్ ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు బయటికి వెళ్ళగానే, హౌ దే ఆర్ రిసీవింగ్ యూ? హ్యాపీ ఫర్ వాట్ ఎవర్ దే ఆర్ గివింగ్ ద లవ్, ఐఎమ్ సో హ్యాపీ.
సో నేను ఆ లవ్ ని ఇక్కడే చూసాను. ఓకే. నేను కన్నడ తమిళ్ చేసి కూడా ఇంత లవ్ నేను ఇక్కడే చూస్తున్నాను. బట్ మళ్ళీ మీరు రారేమో వెనక్కి, మళ్ళీ మీరు ప్రాజెక్ట్ చేయరేమో అని చెప్పి చాలా మంది అంటే లైక్ గ్యాప్ ఇచ్చేసారు కదా, దాని తర్వాత మీరు ట్రిప్స్ లోని అక్కడ ఇక్కడ కొంచెం కొంచెం ఫొటోస్ లో కనబడ్డం, అప్పుడప్పుడు షోస్ లో కనబడ్డం, వై షీ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ఎనీ అదర్ ప్రాజెక్ట్స్ అని చెప్పి వెయిట్ చేశారు. అంటే ఐ వాజ్ వెయిటింగ్ ఒక ప్రాపర్ ప్రాజెక్ట్ దొరకాలి అని. ఇందులో మీకు బాగా లాగింది ఏంటి ఈ ప్రాజెక్ట్ లో, అంటే మీకు బాగా అంత నచ్చి యాక్సెప్ట్ చేయడానికి? పేమెంటా? అయ్యో, అంటే ఐ థింక్ పేమెంట్ ఈజ్ సెకండరీ. లేదు అదే మెయిన్ యాక్చువల్లీ. ఒకటి ప్రొడక్షన్ హౌస్ నేను ఫస్ట్ చేశాను, నన్ను చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. సో ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ చెప్తా. సెకండ్ ఆబ్వియస్లీ ఛానల్, జీ ఛానల్. ఇట్స్ అ వెరీ గుడ్ ఛానల్. అండ్ జీ నెట్వర్క్ నేను ఎప్పుడు చేయలేదు. సో ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లోర్ ఎలా ఉంటుంది జీలో ప్రాజెక్ట్ చేసి అని. సో ఐఎమ్ హ్యాపీ. ఫస్ట్ ప్రొడక్షన్ హౌస్ ఆబ్వియస్లీ. సెకండ్ అది. థర్డ్ ఐ కెన్ లెర్న్ యాక్టింగ్. లైక్ అదే ప్రీవియస్ లో కొంచెం ఇన్నోసెంట్ గానే, ఇప్పుడు వరకు నేను చేసినది అన్ని కొంచెం ఇన్నోసెంట్ అలానే ఉంటది. ఎక్కువ మాట్లాడడం అలా ఉండదు, నేను భయపడుతూ ఉంటాను ఎప్పుడు అలా ఉంటాను. సో దీంట్లో లక్ష్మి డిఫరెంట్ గా ఉంది. లక్ష్మి డిఫరెంట్ గా ఉంది. సో మీకు ఈ క్యారెక్టర్స్ కాకుండా మీకు డ్రీమ్ క్యారెక్టర్ ఏమైనా ఉందా? ఐ వాంట్ టు లుక్ లైక్ దిస్ అని. అలా ఏం లేదు. ఏం లేదా? అంటే నాకు డిఫరెంట్ గా కావాలి, అన్ని క్యారెక్టర్స్ చేయాలని ఉంటది నాకు. అంటే ఐ లైక్ మోస్ట్ డి గ్లామ్ క్యారెక్టర్స్. ఓకే, వితౌట్ మేకప్, యాక్టింగ్ ఓరియంటెడ్, నాట్ లైక్ బబ్లీ గర్ల్ కన్నా నాకు డి గ్లామ్ క్యారెక్టర్స్ చాలా. ఓకే. మీకు మ్యాడీ గారు? నాకు ఆర్టిస్ట్ అన్నప్పుడు అన్ని క్యారెక్టర్ చేయాలనిపిస్తుంది. అంటే అన్ని మనం చేయాలనిపిస్తుంది, బట్ ఒకటి మనకి ఉంటుంది కదా, నాకు ఇలాంటి క్యారెక్టర్ పడితే నేను ఇంకా బెటర్ గా ప్రూవ్ చేసుకోగలుగుతాను. కొంచెం మీరు అలా అడిగే క్వశ్చన్ కింద ఏ క్యారెక్టర్ మీకు కష్టం అని అడిగితే ఐ కెన్ సే. ఓకే, మీరే చెప్పేసి. ఇప్పుడు క్యారెక్టర్ నాకు ఈ పౌరాణికాల క్యారెక్టర్ చేశా కదా, లైక్ దేవుడిది, అలా నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది. బికాస్ అది పదాలు కొంచెం సంస్కృతి ఎక్కువ ఉంటుంది కదా, సాంస్క్రిట్ లాగా కొంచెం ఉంటుంది. నాకు అది కష్టం అనిపిస్తుంది యాక్టింగ్ చేయడానికి. అలా అయినా కూడా అంటే ఎప్పుడు చేయలేదు కదా. సో నేనైతే ఎక్కడ కూడా యాక్టింగ్ క్లాస్కి వెళ్ళలేదు, ఎక్కడ కూడా వెళ్ళలేదు. సో డైరెక్ట్గా అప్పుడు రీల్స్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చాను నేను. కొంతమందికి యాక్చువల్లీ ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలంటే చాలా మందికి చాలా ఆప్షన్స్ ఉంది. యాక్టింగ్ క్లాస్ వెళ్ళాలని ఏం లేదు. రీల్స్ చేస్తున్న వాళ్ళకి ఎవరైనా నచ్చితే ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ తీసేసుకుంటారు, ఛానల్ నుంచి కానీ ఎలా తీసుకుంటారు, చాలా ఈజీ ఇప్పుడు. బట్ నాకు అన్ని క్యారెక్టర్స్ చేయాలని ఎందుకు ఆశ ఉందంటే, కన్నడలో డాక్టర్ రాజ్ కుమార్ అని ఉన్నారు, నేను పెద్ద ఫ్యాన్ డాక్టర్ రాజ్ కుమార్. ఓకే. సో అప్పు తెలుసు కదా మీకు, అప్పు ఫాదర్ ఈజ్ డాక్టర్ రాజ్ కుమార్. సో ఆయన పెద్ద ఫ్యాన్. ఆల్మోస్ట్ ఈ డిడ్ ఇండస్ట్రీలో కూడా కన్నడ ఇండస్ట్రీలో ఎవరూ చేయలేదు. లైక్ ఈ డిడ్ ఆల్మోస్ట్ 205 ఫిల్మ్ చేశారు. అన్ని గెటప్, ఈ గెటప్ వేయలేదని లేదు, అన్ని గెటప్ వేశారు. సో ఆయన పెద్ద ఫ్యాన్ కాబట్టి నేను, సో నాకు కూడా అలాగే అన్ని క్యారెక్టర్ చేయాలని ఉంది. ఇప్పుడు మీరు బుల్లితెర నుండి పెద్ద తెరకి వెళ్ళాలని ఏమైనా ఉన్నాయా ప్రయత్నాలు? అఫ్ కోర్స్ ఉంటుంది, ఎందుకు ఉండదు. బట్ ఆర్టిస్ట్ అంటే అది మెయిన్ పెద్ద డ్రీమ్. అది పెద్ద బ్యానర్లో కనపడాలి, పెద్ద లైక్ ఇప్పుడు చిన్న టీవీలో చూస్తున్నాము, బట్ అది పెద్ద టీవీలో చూడాలని ఎవరికైనా ఉంటుంది. బట్ నాకు మంచి ప్రాజెక్ట్ వచ్చి మంచి స్టోరీ వచ్చి నేను అప్పుడు కంపల్సరీ నేను అలా చేయాలని కంపల్సరీ ఎవరికైనా ఉంటుంది. బట్ నాకు ఒక ఇది ఉంది, ఎలా అంటే నేను హీరోగానే చేయాలని ఏం లేదు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇండస్ట్రీకి. బికాజ్ చిన్న జీరో నుంచి స్టార్ట్ చేయాలి కదా. సో ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు నేను పెద్ద హీరోస్కి బ్రదర్ క్యారెక్టర్ కానీ ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ అలా చేస్తున్నాం. వెళ్ళినప్పుడే పెద్ద హీరో అయిపోవాలని అలా ఉండకూడదు, బట్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి. సో నాకు అలా ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద స్టార్స్కి తమ్ముడు ఫ్రెండ్ అలా చేసి అప్పుడు ఇండస్ట్రీకి మనం ఏమైనా వెళ్ళి వాళ్ళకి ప్రామిస్ చేస్తే అఫ్ కోర్స్ దే విల్ క్యాస్ట్ అస్ ఫర్ పెద్ద మూవీస్ కదా. సో నాకైతే అలా ఉంది, వెళ్ళినప్పుడే పెద్ద స్టార్ అవ్వాలి, పెద్ద హిట్ ఇవ్వాలి అని ఏం లేదు. సో అలా ఏమైనా వస్తే నాకు ఐ విల్ కంపల్సరీ డూ ఇట్. ఓకే, డెఫినెట్లీ. ఆడియన్స్ అందరికీ దర్శి గారి గురించి ఎవరికి తెలియని ఒక సీక్రెట్ చెప్తారా? అంటే ఆల్రెడీ మీకు 2 years నుంచి మంచి ఫ్రెండ్షిప్ ఉంది కదా. నో టు బి ఆనెస్ట్ వి నో ఈచ్ అదర్ లైక్ ఎస్టింగ్ లైక్ డిసెంబర్ అంతే. ఎనీ సీక్రెట్? వెబ్ సిరీస్ లో 2 times చేసాము, 2 days చేసాము అంతే. ఇది 3 days చేశాను, ఓన్లీ 5 days అంతే మనం. బట్ ఈ 5 days లోనో మనం ఇంత క్లోజ్ ఉన్నాము, కెమిస్ట్రీ. బికాజ్ చెప్పాను కదా, నాన్ వెజిటేరియన్స్ చాలా బాగా కనెక్ట్ అయ్యాము. నాన్ వెజిటేరియన్స్ తినడం అంతే. యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ మనం నాన్ వెజ్ వల్లనే ఎక్కువ ఫ్రెండ్ అయిపోయాం. యాక్చువల్లీ నేను కొత్తగా వింటున్నాను తెలుసా, నాన్ వెజ్ కాబట్టి మేమిద్దరం ఇంత ఫ్రెండ్ అయిపోయినాం. అంటే ఒకవేళ తను వెజిటేరియన్ మీరు నాన్ వెజిటేరియన్ అయితే అట్లా అంత ఫ్రెండ్ అలా కాదు. అంటే మన కాన్సెప్ట్ చెప్తున్నా, మేము ఎలా వైబ్ వచ్చింది మాకు అని చెప్తున్నా.
ఓకే ఓకే నేను ఎవరితో అయినా ఫ్రెండ్ అయితే మీతో అయినా సడన్ గా ఇప్పుడు ఎంత బాగా మాట్లాడుతున్నాం మేము ఫ్రెండ్స్ లాగా కదా. ఇంటర్వ్యూ అయిన తర్వాత మీరెవరో నేనెవరో అంటారేమో మీరు. అలా ఏం లేదు. అప్పుడు కూడా తెలుసు మీరు గౌతమి నేను దర్శిని అని. అమ్మయ్య ఓకే పేరు గుర్తుంది. అండ్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ మీ రోల్ ఇంకా జనాల్లోకి ముందుకొని వెళ్ళాలి అండ్ మీకు ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి. థ్యాంక్ యూ. అండ్ మీ క్యారెక్టర్కి అమ్మాయి గారిలో ఎలా అయితే మీరు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారో అండ్ ఇక్కడ కూడా మీరు అలాంటి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అందరినీ మెప్పిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అండ్ లక్ష్మి గారు చెప్పండి. ఒక ఆట ఆడుకోండి. నేనే లక్ష్మి టార్చర్ చేస్తుంది ఎందుకంటే లక్ష్మి ఏం చేసినా మ్యాడీ ఇస్ ద రీజన్ అని పెద్దగా అనుకుంటారు. అంటే సో లక్ష్మి వల్ల ఎప్పుడు మ్యాడీకే తిట్టులు అన్ని వస్తూ ఉంటాయి పెద్దయ్య నుంచి. సో ఆడుకుంటాను. ఓకే సో మా శ్రీకాకుళం మీ ఫ్యాన్స్ కి ఏదైనా చెప్పొచ్చు కదా. చెప్పండి ఏం చెప్పాలి. ఏదో ఒకటి చెప్తే మేము తీసుకుంటాం కదా. ఏటి లేదండి. మీ సీరియల్ ఏ టైంకి వస్తుంది మళ్ళీ అది చెప్పేసండి బెస్ట్. అది 10 o'clock వస్తుందండి. 10 o'clock వస్తుంది అందరు పడుకునే టైంకి. అబ్బా సాఫీగా ఇప్పుడు తినే సక్క చూసుకుందాం. ఈ టైంలో ఎవరు అంత ఫాస్ట్ గా పడుకోరు సీరియస్లీ. అసలు సీరియల్ అయినంత వరకు పడుకోరు. మన అమ్మాయి గారిని ఆల్మోస్ట్ 10 o'clock స్లాట్ 9:30 నుంచి 10 వచ్చినప్పుడు కూడా మన ఆల్మోస్ట్ 6 వచ్చింది టీఆర్పీ హైయెస్ట్. సో అదే చూసారన్నప్పుడు మనం లక్ష్మీరావు మా ఇంటికి కూడా అలాగే సపోర్ట్ చేస్తారు. సో అందరూ తప్పకుండా అమ్మాయి గారు అలాగే సపోర్ట్ చేశారు. లక్ష్మీరావు మా ఇంటికి కూడా అలాగే సపోర్ట్ చేయండి. అండ్ ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.